Hi, hello, and welcome back to my YouTube channel Rishi Arts. Today we came up on a very interesting vlog. It's Anpur anamata. So, మధ్యప్రదేశ్లోని అన్పూర్ డిస్టిక్లో మనం లోకల్ మార్కెట్ ఏరియా ఎలా ఉంటుంది, అసలు అన్పూర్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు చూద్దాం ఈరోజు వీడియోలో. ఓకేనా? సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇదైతే మా హౌస్. మేము మా ఇంటి దగ్గర నుంచి స్కూటీలో నేను మా డాడీ అయితే వెళ్తున్నాం లోకల్ ఏరియా మొత్తం చూడడానికి, అలాగే మీకు కూడా చూపించడానికి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే మా ఇంటి నుంచి మేము వెళ్ళే రూట్ అనమాట. మొత్తం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నేచర్ అయినా, ట్రీస్ చాలా బాగుంటుంది ఇక్కడ. వెదర్ అయినా కూడా, ఏదైనా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. మేము వెళ్తున్నాం, చాలా కూల్గా ఉంటుంది ఇటు సైడ్ వెదర్. అండ్ ఇది రైల్వే స్టేషన్, అన్పూర్ రైల్వే స్టేషన్ అనమాట. సో ట్రైన్స్ వెళ్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. సో స్టేషన్ కూడా మీకు చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, సో దట్ మీకు అన్పూర్ మొత్తం విజిట్ అయిన ఒక ఫీలింగ్ అయితే వస్తుంది మీకు. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది కామెంట్ చేస్తే నేను అలాంటివి పెడతాను. అండ్ ఆల్సో ఆర్ట్ సిరీస్ కూడా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అందులో ఏం మిస్టేక్ అయిందో తెలియదు. ఎడిట్ కూడా బాగానే చేశాను, బట్ ఆ వీడియో అనేది బ్లాక్గా వస్తుంది, వీడియో వస్తలేదు. సో దానికి సారీ అనమాట. సో నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ ఏం కాకుండా చూసుకుంటాను. సో ఇదైతే లోకల్ ఏరియా. ఇక్కడ చిన్న చిన్న షాప్స్, స్ట్రీట్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, చిన్న చిన్న బండిలు పెట్టుకున్నారు ముంగట, కంగనాల ఐటమ్స్ అలా అన్నీ. ఇది చూస్తే నాకైతే ఏం గుర్తొస్తుంది అంటే, మంచిర్యాలలో మార్కెట్ ఉంటుంది, సేమ్ ఇలానే ఉంటుంది. సో నాకు అదే గుర్తొచ్చింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ముంగడైతే మా డాడీ వెళ్తున్నాడు, వెనకాల మేము వెళ్తున్నాం అన్నీ చూసుకుంటూ. ఇక్కడైతే కంగనాల ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మేము కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాం, గ్రీన్ కలర్వి. అక్కడ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అందరూ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకుంటారంట. సో మేము కూడా తీసుకున్నాం. అండ్ అనేది ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. ఇఫ్ ఐ కంపేర్ గుజరాత్ వర్సెస్ మధ్యప్రదేశ్, ఐ విల్ చూస్ గుజరాత్ అనమాట. గుజరాత్లో డెవలప్ అయినంత మధ్యప్రదేశ్లో లేదనమాట. వాట్ ఎ థాట్ ఈస్. సో ఐ ఆల్వేస్ లవ్ గుజరాత్ అనమాట, మోర్ దెన్ మధ్యప్రదేశ్. సో ఇక్కడ ఇలా అన్నీ చూస్తున్నాం. సో వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరికన్నా డిఫరెంట్ ప్లేసెస్ చూడాలి, అడ్వెంచర్ చేయాలి అనుకుంటే యూ కెన్ వాచ్. సో ఆల్ ఇన్ వన్ ఛానల్ లాగా మన ఛానల్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. లైక్ మనం ఆర్ట్ స్టైల్స్ చేసాం, వ్లాగ్స్ చేసాం, ట్రావెల్ వ్లాగ్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్లాగ్స్ చేసాం. అండ్ ఐఎమ్ హియర్ టు డూ మోర్ వ్లాగ్స్ అనమాట. సో ఇదైతే మనం మొత్తం రోడ్ సైడ్ మొత్తం ఎలా ఉంటుంది ఇది అంతా కూడా చూడవచ్చు. అండ్ రీసెంట్గా మొన్ననే ఆర్ట్ స్టైల్ స్టార్ట్ చేసే కంటే ఒక రోజు ముందు మనకి 102 సబ్స్క్రైబర్స్ అయ్యారంటే 100 దాటారు. సో ఐమ్ హ్యాపీ ఫర్ దట్. 4 months అవుతుంది నేను స్టార్ట్ చేసి యూట్యూబ్. ఈ 4 monthsలో నేను మధ్యలో గ్యాప్స్ ఇవ్వడం, వదిలిపెట్టడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇలా చాలా చేశాను. బట్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ దిస్ అంటే ఏంటి అంటే, మనకి ఎంత స్టార్టింగ్లో సక్సెస్ రావడం అనేది చాలా కష్టం. మనకి సక్సెస్ రావాలి అంటే మినిమం 4 to 5 years పడతాయి. వాట్ ఐ లర్న్ ఫ్రమ్ దిస్ అంటే, కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, యూట్యూబర్స్ అయినా కూడా చాలామంది స్టార్టింగ్లో వాళ్ళకి కూడా ఏం రాలేదంటే వాళ్ళందరూ జర్నీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చూశాను నేను కూడా. సో మీకు తెలిసే ఉంటుంది, నేను నా యూట్యూబ్ జర్నీ అనే ఒక వీడియో పెట్టాను. అప్పటికి జస్ట్ 2 months అవుతుంది, అంత ఎక్స్పీరియన్స్ కూడా లేకుండే. బట్ నాకున్నంత ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి అయితే పెట్టాను. సో ఇప్పుడైతే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎలా పెట్టాలి, ఏం చేయాలి, ఏంటి అనేది. సో మనకి 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన తర్వాత నేను ఒక వీడియో పెడతాను, ఎలా యూట్యూబ్ని మెయింటైన్ చేయాలి, ఎలా టిప్స్ షేర్ చేసుకోవాలి, ఎలాంటి బ్లాగ్స్ పెట్టాలి, ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి వ్యూవర్స్ని అనేవి పెడతాను. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, యూట్యూబ్లో ఎంత పర్ఫెక్ట్ ఎడిట్ చేసినా ఏం చేసినా కూడా లాంగ్ వీడియోస్కి తమ్నెయిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తమ్నెయిల్ చూసే నీ వ్యూవర్స్ అనేది నీ వీడియోని ప్రెస్ చేస్తారు, చూస్తారు. సో తమ్నెయిల్ అనేది చాలా మంచిగా ఉంటేనే లోపల వీడియో ఎలా ఉన్నా కూడా చూస్తారు వాళ్ళు. సో ఇంకా చాలా టిప్స్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇదైతే లోకల్ మార్కెట్ ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.